అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు వ్లాగ్స్. ఏం చెప్తున్నాను, అసలేం తింటున్నాను అనుకుంటున్నారా? ఇవైతే తాటి బూరెలండి. మీరైతే ఏమనుకున్నారో కామెంట్ చేయండి. అసలు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉన్నాయి. నేనెప్పుడూ ట్రై చేయలేదు. ఇప్పుడు ట్రై చేశాను. టేస్ట్ మాత్రం సూపర్ సూపర్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను రెసిపీ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఏం కావాలంటే ముందుగా అయితే తాటిపండు కావాలండి. బాగా పండిన తాటిపండు ఒకటి తీసుకోండి. చూసారు కదా! నేనెలా గుజ్జు తీస్తున్నానో అంటే పూరి తీసే గంటుంటది గదా! దాంతో తీసుకోవాలి. అలాగే చిల్లులు గిన్నెతో గూడా ఈజీగా వచ్చేస్తుంది. చాలామంది దువ్వెనతో తీస్తారండి. అలా తీస్తే పీచులొస్తాయి. ఇలా అయితే చాలా గుజ్జుగా మంచిగా వస్తుంది. అయితే నేనింకా దీనికి కావాల్సినయి ఏంటేంటో మీకు చూపిస్తాను. ఇంత ఈజీ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. టేస్ట్ మాత్రం చాలా బావున్నాయి. అయితే తాటిగుజ్జు నాకు ఇంత గిన్నెలోకొచ్చింది కదా! దాంట్లోకి కొంచెమే బెల్లం ఏసుకున్నాను. ఎందుకంటే అది తాటిపండు స్వీట్‌గా ఉంటుంది గాబట్టి కొంచెం ఏసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువైనా ఏసుకోవచ్చు. తర్వాత బియ్యం పిండి. బియ్యం పిండి కూడా ఎక్కువ పట్టదండి. అంటే కొంచెం టైట్‌గా అంటే మనం పునుగులేసుకుంటాం గదా! అలా ఉంటే చాలు పిండి. అలా కలుపుకొని అది నానాలి అలాంటి ప్రాసెస్ అయితే ఏమీ లేదండి. అలా ఇంకా ఏసుకోవటమే. పునుగుల్లాగైనా ఏసుకోవచ్చు. నేను చూపిచ్చాను గదా ముందు గారెల్లాగా అలా అయినా ఏసుకోవచ్చు. ఎలా అయినా టేస్ట్ చాలా బావుంటాయి. కానీ ఇవి వేడి చల్లారాక తినాలి. 4 గంటలు, 5 గంటలు పక్కన పెట్టి తినాలి. ఎందుకంటే చేదొస్తుంది. తాటికాయ అనేది కండ్రగా ఉంటుంది. అంటే చేదుగా ఉంటుంది. అందుకోసమే మీరైతే చల్లగా అయిన తర్వాత మాత్రమే తినాలి. నేను ట్రై చేశాను ఒకసారి చేదొచ్చాయి. మొత్తం పడేశాను. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పక్కా కొలతలతో అయితే చేశాను. చక్కగా చూడండి అలా ఏస్తే అలా మీడియంలోనే మొత్తం అవ్వాలండి. బోండాలు గానీ, గారెలు గానీ. అదొక్క మిస్టేక్ చేయకుండా ఉంటే మీరు ఎన్నైనా తిన్నా అసలు పర్వాలేదు. చల్లారాక తినండి. నేనైతే ఇలా కొన్ని బూరెల్లాగా, కొన్నేమో బోండాల్లాగా యేసుకున్నా. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.